అమెరికా లాంటి పెద్ద అగ్రరాజ్యంలో అసలు ఏం జరిగినా అదొక సెన్సేషనే మనకి. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా చాలా ఎదిగారు. మోనోపాలి వాళ్ళంతా శాసించడానికి ట్రై చేస్తారు. ఎప్పుడు అలా ఉంటుంది అనుకోని పొరపాటు. ఎప్పుడు అమెరికా పెత్తనం ఉండదు, కొందరు అట్లా కొందరు ఇట్లా. ఇప్పుడు మెయిన్ ఎప్పుడైతే ట్రంప్ ఎలక్షన్ ముందు ఏం చెప్పాడంటే అమెరికా అగైన్ గ్రేట్ అగైన్ అని ఒక నినాదంతో వచ్చాడు. ఆ ప్రయత్నంలో ఎన్నికల చెప్పిన ఆ వర్డ్ కోసము చాలా కష్టపడతాను. టారిఫ్ అని రకరకాలుగా ఆయన వెతుక్కొని దారట్లేదు, రకరకాల దారులు వెతుక్కుంటాం. దానివల్ల అమెరికా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అమెరికా ఎకానమీ కూడా ఇంకా ఇబ్బందిలోకి వెళ్తుంది. ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, టారిఫ్ అని. సో ఇండియా మీద టారిఫ్ వేస్తా అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ టారిఫ్ కనుక పెంచితే ఏమవుతుంది అంటే, ఈ టారిఫ్ అనేది గత ఒక 100 సంవత్సరాల నుండి మీరు మాకేమి ఇస్తారు, మేము ఎంత టారిఫ్ వేస్తాము, అలాంటి మంచి సౌద్ర వాతావరణంలో టారిఫ్ అనేది జరిగింది. ఇప్పుడు ఏంటి, టారిఫ్ కనుక పెంచితే ఆటోమేటిక్ గా ఇండియాలోనే ఒక ఫార్మా కంపెనీ ఉంది అనుకుందాం. ఆ ఫార్మా కంపెనీ ఏం చేస్తుందంటే అతనికి వర్కౌట్ కానప్పుడు ట్యాక్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా దాని యొక్క ఎంఆర్పి రేట్ పెంచేసి ఎండ్ కస్టమర్ కే అది ఫైన్ వేయడం జరుగుతుంది. అప్పుడు అమెరికాలో ప్రజలు ఇబ్బంది పడతారు. సో ఈ టారిఫ్ వల్ల ఏమవుతుందంటే అమెరికా ప్రజలు ఇబ్బంది పడతారు. ఆల్రెడీ అమెరికా రెసిస్టెన్స్ లోకి వెళ్ళబోతుంది. దాన్ని ఒప్పుకోడు ట్రంప్ విషయాన్ని. పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయే అంచులో ఉంది. ఒక 45% ఉంది. ఇంకొక 5% అంటే కొంచెం నిద్రపోయిన ట్రంప్, లేకుంటే కొంచెం ఆటోమేటిక్ గా అమెరికా అనేది ఆర్థిక సంక్షోభంలో పడిపోతుంది. సో అందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ బాండ్ని తగ్గించడం కోసము అతను చేసే కష్టం ఇంత ప్రయత్నం అంతా. ఇప్పుడు అలాగే మన ఇండియా మీద అక్కడ ఎంప్లాయీస్ ఇక్కడ ఇండియాకి డబ్బులు పంపిస్తే 5% అన్నాడు. సో ఇలాంటి రకరకాల దారులు వెతుక్కుంటాడు. లేకుంటే పిచ్చుకొక్క కలిసినట్టు ఇండియాకు పాకిస్తాన్కు నేనే సంధి విరిచిన అని చెప్తాడు. యాక్చువల్గా మన ఇండోనేషియాలో ట్రంప్ ప్రమేయం పెద్దగా ఏమి ఉండదు, ఓకేనా. కాకపోతే ఆయన ముందు చెప్పిన మీడియా ట్రంప్ గారు కొద్దిగా అమెరికా తప్ప అందులో ఏముండదు. మన దేశము పాకిస్తాన్ యొక్క మిలిటరీ ఆఫీసులు మాట్లాడుకున్న తప్ప అందులో ట్రంప్ పెద్దగా ఉండదు. ఉండదు అంత అనుకున్నంత నేనే చేసిన ఇండియాకి ఉండకపోతే వస్తున్న ట్యాక్స్ ఇస్తాను, బెదిరించిన, బ్లాక్ మెయిల్ ఇచ్చిన. ట్రంప్ ఎలా అంటే అప్పుడప్పుడు నాకు కేఏ పాల్ గుర్తొస్తాడు. ట్రంప్ కు కేఏ పాల్ తేడా ఏం లేదు. అసలు ఆ పిక్చర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అమెరికా ప్రజలకి తెలవాలా. ఓకే రైట్. ఇక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నిన్న కాక మొన్ననే ఎగ్జాంపుల్ వాళ్ళ బాండ్స్ ను అమ్మకానికి పెట్టారు. ఎవరు ముందుకు రాలే. అంటే వాళ్ళ బాండ్స్ అమ్ముకోవడానికి యాక్షన్ పెట్టినప్పుడు ఎవరు ముందుకు రాలే. అంటే ట్రంప్ అనేది 100% ఫెయిల్యూర్. అంతా మీరు పెట్టండి, ట్రంప్ 100% ఫెయిల్యూర్. అంటే ఆయన అనుకున్న పనినే, అంటే అమెరికా యొక్క ఆర్థిక రైలును దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాడు, చితకలు పడిపోతున్నాడు. సో ఆయన ఎన్నికల ప్రచారం చేసింది అది చేయడానికి చేస్తున్నాడు. బట్ రివర్స్ అనుకున్న దానికి రివర్స్ వచ్చేస్తున్నాయి. సో ఇది ఇక మళ్ళీ యుద్ధం అంటారు, మళ్ళీ మార్చిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ చైనా మీద 50% టారిఫ్ అని, 100% 200%. అదే తూచ్ అనేసి మళ్ళీ 90 రోజుల గ్యాప్ ఇచ్చిన అంటారు. అంటే ఇవాళ ఒక మాట మాట్లాడతాడు, 2 days తర్వాత ఇంకొక మాట మాట్లాడతాడు. అంటే ఎర్రగడ్డ పిచ్చాస్పదం తప్పించుకున్న పేషెంట్ దగ్గర మాట్లాడతాడు. సో నేను ఏమంటున్నా అంటే దేశ యొక్క ప్రెసిడెంట్ అలా మాట్లాడడం అనేది చాలా అస్యాస్పదం. అసలు ఆయన మధ్య భ్రమించదని చెప్పాలన్నా లేకుంటే ఏం చెప్పాలో అర్థం కాదు. బట్ అమెరికా అనేది వెల్ డెవలప్ అయిపోయింది. బట్ ఇప్పుడు గ్రోత్ అనేది లేదు. ఇప్పుడు జీడిపి అంటే ఇప్పుడు మన ఇండియా కంటే చాలా తక్కువ అడ్వాన్స్ అని చెప్పొచ్చు. గ్రోత్ పరంగా ఆల్రెడీ గ్రోత్ అయిపోయింది. అంటే పెరిగి ముసోడు అయిపోయినట్టు. అట్లా మన ఇండియా అట్లా కాదు, మంచి వయసులో ఉన్న గురం లాగా పరిగెత్తుంటది. మన గ్రోత్ అనేది పరిగెత్తుంటది, వాళ్ళని ఆగిపోయింది. చైనా కూడా అంతే, ఆల్మోస్ట్ పెరిగిపోయింది, ఆగిపోయింది, మనము పరిగెత్తుంటాము. సో ట్రంప్ అనేది 100% ఫెయిల్యూర్ అయిపోయాడు. ఇక విద్యార్థులకు అంటారు అక్కడ చెప్తాను, గవర్నమెంట్ అనేది లాస్ లో ఉంది అమెరికా గవర్నమెంట్. సో యూనివర్సిటీకి ఫండింగ్ ఇవ్వట్లేదు. సో మనం ఎక్కువ నాణ్యమైన విద్య అంటే చేసి పరిగెత్తారు కదా. ఇప్పుడు ఆ రోజు లేవు. సో నాణ్యమైన విద్య దొరకదు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పచెప్పింది. సో ఆర్థిక పరంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎవరైనా ఉంటే నా అడ్వైస్, అమెరికాకి వెళ్ళకండి. పెద్దగా అంతగా ఏముండదు. నేమ్ వచ్చింది కాబట్టి చదువుకుండా వెళ్ళొచ్చు, బట్ అంతగా క్రేజీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ వీసా యొక్క తగ్గిపోయింది. ఇక మనకు ఎవరైనా గ్రీన్ కార్డు కోసం వెళ్తా అంటే వెళ్ళకండి. ఇప్పుడు 20 years బ్యాక్ వెళ్ళకి గ్రీన్ కార్డు రాదు. తర్వాత ఇప్పుడు కదా 5% డబ్బులు పంపిస్తే 5% ట్యాక్స్ వేస్తాను కదా. ఇక అమెరికా ఆర్థిక మనుగడ దాన్ని మెరుగు చేయడం కోసము ఎన్ని చర్యలను తీసుకోవచ్చు.
దానివల్ల ఇంపాక్ట్ అవుతుంది, చుట్టుపక్కల దేశాలందరూ ఇబ్బంది పడతాము, అతను ట్రంప్ ఇబ్బంది పడతారు, అమెరికా ప్రజలు ఇబ్బంది పడతాం, మనం ఇబ్బంది పడతాము. సో ఓవరాల్ చెప్పాలంటే ఫెయిల్యూర్ కింద లెక్క, 100% ఫెయిల్యూర్ కింద లెక్క. అంటే గవర్నమెంట్ ఒకే రోజులో అమెరికా డబ్బులు అంటే కాదు. ఇప్పుడు మన ఇండియాలో 30 years ఉందంటే అప్పుడు పివి నరసింహరావు చేసిన ఆర్థిక వల్ల మనం 30 years టైం పెట్టింది. ఇప్పుడు ట్రంప్ రాగానే నేను ఆర్థిక స్థితిని గాడిలో పెడతా అంటే అయ్యే ముచ్చట కాదు. ఇట్ టేక్ టైం, టైం పడుతుంది. ఇట్లా స్విచ్ చేస్తే తెల్లారిసరికి అలా పర్ఫెక్ట్ కావాలంటే అయ్యే ముచ్చట కాదు. సో ట్రంప్ గారికి నా విన్నపం ఏంటంటే నిదానంగా పాత పద్ధతిగా కంటిన్యూ చేస్తూ నిదానంగా ఏం చేయాలనేది మీ అన్ని దేశాలతో ఇప్పుడు మా మోదీ గారితో మాట్లాడి ఏం చేస్తాము, టారిఫ్ ఏం చేస్తాము, చైనా వాళ్ళతో మాట్లాడండి. ఓకే, శత్రువు అయినా కానీ వ్యాపార పరంగా అందరితో కలిసి ఉండాలి. మీ ఇండియా మీ అమెరికాలో ఏం తయారు చేస్తారు చెప్పండి, సర్వీస్ తప్ప ఏం అంత చైనా లేకపోతే మీరు బతకరు కదా. అండ్ ఇప్పుడు రాత్రి ఇండస్ట్రీస్ పెట్టాలా, మ్యానుఫ్యాక్చరింగ్ కావాలంటే అయ్యే ముచ్చట కాదు. ఇట్ టేక్ చాలా టైం. కొన్ని దగ్గర మీ మ్యాన్ పవర్ ఉందా? లేదు కదా. చైనాలో మ్యాన్ పవర్ ఉంది, ఇండియాలో మ్యాన్ పవర్ ఉంది. ఇక ఒక వస్తువు తయారు చేస్తే తక్కువ పడుతుంది. ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తే ఇక్కడ తక్కువ పడుతుంది. నేను ఒక మెడిసిన్ ఇక్కడ తయారు చేస్తే హైదరాబాద్లో మేము తయారు చేస్తున్నాం, నీకు వచ్చేస్తున్నాం, అమెరికా వస్తున్నాయి. ఇక్కడ మెడిసిన్ తక్కువ పడుతుంది, అక్కడికి మీ ఎక్స్పోర్ట్ ఒక 3 నెలలు పెరుగుతుంది. కానీ నువ్వు తయారు చేసుకుంటే అక్కడ చాలా అసలు సో భరించరాని ఎంత. సో కాబట్టి మీ పాత లెక్కనే మీరు ఏం పని చేస్తారు, మీరు అదే పని చేయండి. చైనా ఉన్న మేము తయారు చేస్తాము, మీకు ఎక్స్పోర్ట్ చేస్తాము, మంచిది. ఇద్దరం మీ గివింగ్ అండ్ టేక్ పాలసీ కంటిన్యూ కావాలని నేను కోరుకుంటున్నా. సో ఎనీ ట్రంప్ మాత్రం సెలెక్ట్ చేసుకొని అమెరికా ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నా మాత్రం చెప్పగలుగుతాం.